ఆ! ఏంటంటే నాకు ఇంచుమించు నేను ఆన్‌లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసి సుమారు 4 ఇయర్స్ దాటుతుంది. ఇంచుమించు ఆశ్రమంలో ఉండి బరువు తగ్గడం ఒక ఎత్తైతే, ఇంటికాడ ఉండి సాధన చేయడం, బరువు తగ్గడం ఒక ఎత్తు. నాకు ఇప్పటికొచ్చి 2 మంత్స్‌లో 20 కేజీస్ దాటిన 20 కేజీస్ అంటే కొంచెంమంది పోలీసెస్ కొన్ని ప్రత్యేకంగా ట్రైనింగ్స్ ఉండేవాళ్ళేంటంటే రకరకాల పర్పస్‌లో వాళ్ళు సార్ మాకు టార్గెట్ ఇదండి. ఇంతకాలం ఇది తగ్గాలి ఏం చేయమంటారు అంటారు. పోలీసులు సాధారణంగా ఎందుకంటే వాళ్ళ ప్రమోషన్ కోసం రకరకాల కార్యక్రమం చేత అలాగే పోలీసులు చాలా స్ట్రిక్ట్‌గా చేస్తారు. పాపం చాలా న్యాయబద్ధంగా చేస్తారు. నిజంగానే 2 మంత్స్‌లో 20 కేజీస్ తగ్గిన వాళ్ళు చాలా మంది నాకు. అలాగే ఇవాళ 2 మంత్స్‌లోనే ఇంకా ఎక్కువ కేజీస్ తగ్గారు. ఇదే హైయెస్ట్ నాకు ఇప్పటికొచ్చి. అంటే 2 మంత్స్‌లో ఇన్ని ఎక్కువ కేజీస్ తగ్గినోళ్ళు ఎవరు లేరు. ఆహ్, కానీ చాలా బాగా చేస్తున్నారు రాజు గారు. బందరు వాస్తవ్యులు, భీమవరం వాస్తవ్యులు బందర్‌లో ఉంటున్నారీయన. కాబట్టి ఆయన టెస్టిమనీ వినండి. చాలా ఫన్నీగా ఉంటది. అసలాయన అంత సాధన చేస్తారని ఆయనే నమ్మలేదు. వాళ్ళ శ్రీమతి గారు చెప్తుంటే మొన్న భీమవరం వచ్చినప్పుడు నవ్వుకున్నాను. ఆవిడ కూడా చాలా ఆనందిస్తున్నారు. కాబట్టి ఇవాళ టెస్టిమనీ చాలా సరదాగా ఉంటది. వినండి. అయ్యా నమస్తే అండి. రాజు నమస్తే గారు నమస్తే. అండి. గురుగారు నమస్తే అండి. కనిపించండి వీలైతేని. అభ్యంతరం లేకపోతే. నమస్తే గురువు గారు. నమస్తే అండి. హ్మ్. నమస్కారం అండి. కనిపించట్లేదు మాకేమి. వినిపించట్లేదండి. లేదు. అంటే నాకే కనిపించట్లేదా? ఎవరికి కనిపించట్లేదా? ఓకే. ఇప్పుడు గుడ్ కనిపించారు. కానీ మీది బాగా బ్లర్ అవుతుంది. అవ్వట్లేదు. కనిపించిందా సార్? ఓకే. ఇప్పుడు చెప్పండి. అయ్యా మీ పరిచయం, మీ పేరు, వయసు, ఎత్తు, బరువు. సాధన ముందు బరువు చెప్పండి చాలు. ఓకే సార్. నా పేరు ఎంబీఆర్‌కే రాజు అండి. నా హైట్ వచ్చి 5'10" అండి. నా ఏజ్ 41 ఇయర్స్ అండి. మాది నెగిటివ్ ప్లస్ భీమవరం దగ్గర కలవపూడి అండి. ప్రెజెంట్ మచిలీపట్నంలో ఉంటున్నాం. మాది ఆక్వాకల్చర్ అండి మాది. సాధనకు ముందు ప్రసాద్ గారు ఎవరు పరిచయం చేశారు సాధన? సాధనను పరిచయం చేసింది మా కజిన్ అవుతాడు బ్రదర్ వర్మ అని వెంప అండి. అన్నయ్య పరిచయం చేసింది సాధనకి. గురువు గారిని 24/9 హంసవరం వెళ్ళి కలిసానండి గురువు గారిని. చాలా అంతకుముందు చాలా వెయిట్ తగ్గడానికి చాలా ట్రై చేసింది సార్, ఇప్పుడు తగ్గలేదు. హలో చెప్పండి వింటున్నాను. నా సాధన ముందు నా వెయిట్ వచ్చి 115 కేజీలు అండి. 24/9 నా వెయిట్ వచ్చి 115 కేజీలు అండి. గురువు గారిని 24 కలిసానండి. అక్కడ కలిసాక నా వెయిట్ లాస్ అవ్వాలని చెప్పానండి. సరే మీరు ఒక 2 రోజులు నార్మల్ గా మీరు చేసి చెప్పారండి. మీకు వేరే వాళ్ళు ఫాలో అవుతారని బిందు గారు నెంబర్ ఇచ్చారండి. గురువు గారు చెప్పానండి నేను అప్పుడు నాకు బయటికి వెళ్ళి పని ఉంది సార్, అది అయ్యాక సాధన మొదలు పెడతారని చెప్పాను. సరే మీకు కొన్ని టెస్ట్లు చెప్తారని టెస్ట్ చేయించుకోమని చెప్పారండి గురువు గారు. సరే 26వ తారీఖున నేను మచిలీపట్నంలో నా బ్లడ్ టెస్ట్ ఇచ్చానండి. బ్లడ్ టెస్ట్ ఇస్తే బిందు గారు పెట్టారండి. నాకు ఏ టెస్ట్లు అన్నాయని బిందు గారు పెట్టారు. నాకు 26/9 నేను బ్లడ్ టెస్ట్ ఇచ్చి ఈవినింగ్ బ్లడ్ టెస్ట్ చూసేటప్పటికి బ్యాడ్ కొలెస్ట్రాల్ బాగా ఎక్కువ ఉందండి. నాకు ట్రైగ్లిజరైడ్స్ అన్నదే 340 ఉందండి. సరే అది ప్రసాద్ గారికి గురువు గారికి రిపోర్ట్స్ అన్ని పెట్టేసి నేను 27వ తారీఖుని 27/9 నేను గుజరాత్ వెళ్ళాల్సి వచ్చిందండి. మళ్ళీ నేను తిరిగి 4/10వ తారీఖుని మచిలీపట్నం వచ్చాను. 4/10 సాధన మొదలు పెట్టానండి. సాధన మొదలు పెట్టి 10వ నెల మొత్తం చేశానండి. చేసాక మళ్ళీ 1వ తారీఖు 11వ నెలలో మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించమన్నారు బిందు గారు. 1వ తారీఖు 11వ నెలలో మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయితే బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నది నాకు 340 ఉన్నది 114కి వచ్చేసిందండి. నార్మల్ అయిపోయింది. అసలు ఏ టాబ్లెట్ ఏం వాడలేదండి. అసలు నేను ఆశ్చర్యం అనిపించిందండి. అసలు టాబ్లెట్ వాడకుండా తగ్గడం అన్నదే నేను అదే చూసానండి. నాకు చెప్పండి పర్లేదు. మీకు ఏం తెలిస్తే అవన్నీ చెప్పుకోండి. మీకు వచ్చిన నిజాలు చెప్పుకుంటే వెళ్ళండి చాలు. అప్పటికి ఎన్ని కేజీలు తగ్గారు మీరు? నాకు నేను 4/10 మొదలు పెట్టానండి.
ఈ ఈ వాటర్ వచ్చేటప్పటికి 26 kgs తగ్గాను సార్. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి 89 kgs ఉన్నానండి ఇవాళ. ఎన్ని రోజులండి ఇప్పటికి? ఇవాళ కరెక్ట్ గా 70 days అండి. 70 రోజులకి 26 kgలు. 26 kgs సార్ గురువు గారు. ఎన్ని ఉపవాసాలు చేశారండి మీరు? ఉపవాసాలు తక్కువ సార్. మొత్తం మీద వారానికి ఒకసారి చేయమన్నారండి బిందు గారు. వారం ఒకసారి చేసుకుంటూ వచ్చానండి. సాధారణంగా మరి ఇన్ని కేజీలు తగ్గారంటే ఇప్పటికి మీ చర్మం ఏలాడిపోయి ముడతలు పడిపోయి రకరకాలుగా ఉండాలని చాలా 26 kgలు 70 రోజులు అంటేనే అలా చిన్న విషయం ఏం కాదు. దానిపై మీ కామెంట్ ఏంటండి? నేను అంతకు ముందు 2016లో ఇదే వెయిట్ గురువు గారు, ఇదే వెయిట్ అయితే 20 kgs తగ్గడానికి 6 months పట్టిందండి నాకు. 20 kg 6 months. ఓకే. అప్పుడు జిమ్ కి వెళ్ళేవానండి. మార్నింగ్ 2 hours ఈవినింగ్ 2 hours జిమ్ చేసేవాడిని. మొత్తం అసలు ఫుడ్ ఏమి లేకుండా ఫుడ్ బాగా తగ్గించేసాను. అసలు మీకు ఒక రోజైతే ఫుడ్ కూడా తినేవాడిని కాదండి. ఇప్పుడు బాగా నీరసం వచ్చేదాన్ని, కళ్ళు తిరిగిపోతుండేవి, కూర్చుని ఒకసారి లెగితే కళ్ళు తిరిగిపోతూ ఉండేయండి. చర్మం బాగా ఈజీగా అనిపించేదండి అప్పుడు. ఇప్పుడు 26 kgs తగ్గిన అసలు ఎప్పుడూ నీరసం అనిపించదు గురువు గారు. నాకు మటుకి నాకు చెప్తున్నానండి, నాకు ఎప్పుడు నీరసం లేదండి. అసలు చర్మం స్కిన్ వేలాడతాం గానీ అలా స్కిన్ ముడతలు వస్తాం కానీ ఎక్కడా లేదండి. జిమ్ చేసినప్పుడు అయితే నాకు ఇవన్నీ కనిపించినాయండి. అప్పుడు 2016లో అంత అలా చేశానండి. తర్వాత మళ్ళీ 2017 మళ్ళీ వెయిట్ పెరుగుతాను. 2017లో నాకు నా కారణాల వల్ల నేను మచిలీపట్నం నుంచి పెద్దరికి నడిచి వెళ్ళానండి. 11 రోజులు పట్టిందండి నడవడానికి. ఒక 1 kg కూడా లాస్ అవ్వలేదు గురువు గారు నేను వెయిట్. అక్కడి నుంచి పెద్దరికి వచ్చే కూడా తర్వాత చాలా ట్రై చేశానండి. అసలు ఎప్పుడు ఇంత వెయిట్ లాస్ అవడం తెలియదు. మొన్న మధ్య కూడా ప్రోటీన్స్ జ్యూసెస్ అనేది మొదలు పెట్టాను. షేక్ తీసుకోవడం మొదలు పెట్టానండి. ఆ సాధన ముందు 2 months అండి. అప్పుడు తాగుతూ ఉంటే అవి కూడా ట్రై చేశానండి. 2 months చేసాను. వెయిట్ మనీ మాత్రం బాగా లాస్ అయిందండి. వారానికి వచ్చి 1 week వచ్చి 9,000 ఖర్చు అయ్యేదండి గురువు గారు. సాధారణంగా మీరు వచ్చి కలిసారు, ఏమనిపించింది మొట్టమొదట? సాధారణ మీరు ఇన్ని చాలా చాలా చూసేసి ఉన్న దాని మీద ఎలాంటి పెద్ద ఇంట్రెస్ట్ ఏమి అనిపించదు, ఎందుకంటే అలసిపోయి ఉంటారు కాబట్టి. బాగా కూడా ట్రై చేశాను వెయిట్ లాస్ కానీ. అన్నయ్య అదే వర్మ వెంప కజిన్ బ్రదర్ అండి, అన్నయ్య చూసానండి. అన్నయ్య చూసి అన్నయ్య సరే అన్ని ట్రై చేస్తున్నావు కదరా, నువ్వు వెయిట్ లాస్ అవ్వట్లేదు, తిండి మానేస్తున్నావు, మనిషి పాడైపోతున్నావు కదా ఎందుకు ఇలాగా, నేను ఒక ఆయన పరిచయం చేస్తూ అక్కడికి వెళ్ళి ఒకసారి కలువ చెప్పాడండి ప్రసాద్ అన్నయ్య. మీరు భీమవరం కలవమన్నాడండి ఫస్ట్. నాకు భీమవరం రావడానికి మళ్ళీ గుజరాత్ ప్రయాణం ఉంది, కలుస్తాను అన్నయ్య, మిమ్మల్ని కాంటాక్ట్ చేసి రమ్మంటే మీ దగ్గరికి వచ్చానండి. 24వ తారీఖు 9వ నెలలో. అసలు ఇప్పుడు అప్పటి నుంచి మొదలు పెట్టాక వెయిట్ 26 kgs ఇప్పుడు లాస్ అయ్యాం కదండి. ఇప్పుడు మా ఊళ్ళో చూపెడతారు దాన్ని గురువు గారు. మా ఊరు వెళ్తే అసలు ఎవరు గుర్తుపట్టలేదండి. గుర్తుపట్టలేదు. మాకు మా పంతులు గారు ఒక ఆయన ఉంటారండి, ఆయన మచిలీపట్నం వచ్చి ఇంటికి గేట్ దగ్గర నుంచి కేకేస్తున్నారు. భాస్కర్ రాజు గారు అని. నేను రాపులుండి రెండే పంతులు గారు అంటే రావట్లేదండి ఆయన. భాస్కర్ రాజు గారు లేరండి ఆయన అడుగుతున్నారండి. ఆయన బయటికి వెళ్ళి రెండు పంతులు గారు నేనేనండి బాబు అంటే ఆయన నుంచుని పోయి చూసి ఇదేంటి ఇలా అయిపోయారండి బాబు, ఏం చేయించుకున్నారు మీరు, వాళ్ళు పోలేదంటే మొదలు పెట్టారండి ఆయన. తర్వాత మా ఊరు వెళ్తే అందరూ అదే పరిస్థితి అండి. అందరూ అడగడం అందరూ అడిగారండి ఏం చేశారు ఆపరేషన్ చేయించుకున్నావా ఏంటి అని. అసలు ఏమీ లేదురా బాబు, టాబ్లెట్ ఏమో వాడుతున్నామంటే ఏమీ లేదు, ఇలాగా చేస్తున్నానంటే మిమ్మల్ని
కలవడానికి కూడా చాలా మంది రెడీగా ఉన్నారండి. మమ్మల్ని తీసుకెళ్ళి అంటున్నారు. ఒకసారి చెప్తాను, మిమ్మల్ని కనుక్కొని చెప్పానండి. తర్వాత మీరు చేసినప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డారు మీరు ఏమన్నా? అసలు ఎప్పుడు లేదండి గురువు గారు, ఇబ్బంది అనేది ఏది పర్లేదండి. నేనైతే మొత్తం ఇప్పుడు రోజుకి ఎన్ని కేజీలు ఎంత కాయగూర తింటున్నారు పర్ డేకి? పర్ డేకి వచ్చేటప్పటికి 1 కిలో తినగలుగుతున్నానండి. కేజీ కాయగూర తింటున్నారు. పళ్ళు తింటున్నారు. ఫ్రూట్స్ వచ్చి అవి కూడా దగ్గర 700-800 గ్రామ్స్ తినగలుగుతున్నాను. మొత్తం కేజీ, ఇది ఒక హాఫ్ కేజీ లెక్కేసిన కేజీన్నర, ఇంకొక 200 గ్రామ్స్ మహా అయితే. అది ఒకప్పుడు కన్నా ఫుడ్ ఎక్కువ తింటున్నారా తక్కువ తింటున్నారా? సార్ అప్పుడు మీద ఫుడ్ అయితే ఎక్కువేనండి. అంటే ఇప్పుడు రైస్ ఎక్కువ అండి, కర్రీ ఎక్కువ. కర్రీస్ తినేవాళ్ళం కదా. నాన్ వెజ్ అయితే కంటిన్యూ అండి. మరి ఇంకా నాన్ వెజ్ అయితే అసలు చెప్పిన ఇంకా నాన్ వెజ్ కంటిన్యూ తినేవాళ్ళం అండి. మీరు 360 రోజుల్లో 1000 సార్లు తింటారు. మీరు చెప్పారు కదా, మీ వర్గంగా చెప్పిన డైలాగ్ ఇది. నాన్ వెజ్ అసలు ఎప్పుడు అలా ఆపుని చూడలేం కదండి అసలు. మరి నాన్ వెజ్ అలవాటులో ఇటుపక్క వచ్చి సాధన చేయడం అదేం చిన్న విషయం కాదు. దానిపై మీ కామెంట్ ఏంటండి? మీరు మీ క్లాస్ వెనక ముందు మిమ్మల్ని కలవక ముందు నాన్ వెజ్ మంచిదనే దృష్టిలో అభిప్రాయం ఎక్కువ ఉండేదండి గురువు గారు. కాయగూర మీద అసలు ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళం కాదండి. మిమ్మల్ని కలిసాక అన్ని చూసింది కళ్ళారా చూసింది అన్నీ చూసానండి నేను. దాని మీద సరే ఏమైనా సరే చెయ్యాలన్న ఇంట్రెస్ట్ మీద మొదలు పెట్టానండి. ఫస్ట్ లో కొద్దిగా ఇబ్బంది పడ్డాను తినడానికి. 1 day 2 days తర్వాత ఇంకా అదే అలవాటు అయిపోయిందండి. మాకు కారం బాగా ఎక్కువ అండి. అసలు నెత్తంట పైనుంచి వాటర్ కారేదాకా తినేవాళ్ళు, అంత వరకు తినేవాళ్ళు కారం. ఇప్పుడు దేవుళ్ళ శుభ్రంగా ఉందనిపించింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు రోజు ఆహార పదార్థాలు, ముఖ్యంగా పాలు పదార్థాలు, పెరుగు, అలాగే ఈ మాంసాహార పదార్థాలు మరి తింటూ ఉన్నారు. ఒకప్పుడు మానేశారు, ఇప్పుడు మళ్ళీ అట్ల మీద తినాలని కోరిక కానీ ఏమైనా అనిపిస్తుందా? ఒకసారి అనిపించిందండి. మళ్ళీ అసలు అటువంటి ఏం లేదు. ఇంచుమించు మీరు ఆల్మోస్ట్ 26 కేజీలు తగ్గారు. ఇప్పుడు ఇంట్లో మీరు ఏం లేరు, అన్ని పనులు మీరు తిరుగుతూనే చేసుకున్నారు, ఎక్కడ ఆఫ్టింగ్ ఏం లేదు మీకు, అవును కదండి? అసలు ఏమి లేదండి, అసలు అటువంటి ఏమి లేదు, ఇబ్బంది ఏం లేదండి అసలు గురువు గారు. అప్పుడు మీద ఇప్పుడు ఫ్రీ ఉందండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? అప్పటికిప్పుడు కంపేర్ చేస్తూ ఒక ఎగ్జాంపుల్. ఆఫ్రికా కల్చర్ మీద మాకు ఎక్కువ చెరువు ఎక్కువ తిరుగుతూ ఉండాలండి. మెయిన్ అబ్జర్వేషన్ బాగా ఎక్కువ ఉంటుందండి చెరువు మీద. అటువంటిప్పుడు ఒక రౌండ్ చెరువు రౌండ్ వేసేటప్పటికి మొత్తం షర్ట్ అంతా తడిసిపోయింది నాకు, చెమటకి బాగా విపరీతంగా చెమట పట్టేసేదాన్ని. అసలు ఇప్పుడు చెమట అన్నది లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరిగినా అలా నీరసం అనిపించట్లేదండి. అప్పుడు బాగా ఎక్కువ తిరిగేటప్పుడు, ఒకసారి తిరిగేటప్పటికి నీరసం వచ్చి కూర్చుని మళ్ళీ ఒక పావుగంట ఆగి మళ్ళీ తిరిగి పోలేమండి. నీరసం అసలు అటువంటి ఇబ్బంది లేదండి. నేను అప్పుడు కూడా వాకింగ్ చేసి ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేసేవానండి. 5 కిలోమీటర్స్ రావడానికి వచ్చేటప్పటికి 2 hours పట్టేదండి. ఇప్పుడు 45 minutes పడుతుందండి, అంతేనండి. తర్వాత మీలో నేను గుర్తించిన ఒక స్పెషాలిటీ ఏంటంటే, సాధారణంగా మా జెంట్స్ క్లాసెస్ వినడం చాలా రేర్ అండి. చాలా శ్రద్ధగా విన్న వ్యక్తులు మీరు ఒకరు. ఎందుకు అంత ఇంట్రెస్ట్ రావడానికి కారణం? మీ క్లాసెస్ వెనక ముందు ఫ్రూట్స్ ఎలా తినాలని మాకు తెలియదండి. అంటే తింట వరకు తినేసేవాళ్ళం తప్ప ఎలా తినాలని తెలిసింది కదండి అసలు. దానికే మంచిదండి మాకు. క్లాస్ వెనక ముందు కూడా దానికే మంచిదండి, అంతే. ఎందుకంటే బ్లడ్ ఆ టైప్ ఉండేదండి. ఇంకా కంటిన్యూ క్లాస్ వెనక ముందు కూడా దానికే తినేసేవానండి. ఇంకేది తినేవాళ్ళు కాదండి అసలు. మీ క్లాస్ నీకు అర్థమైందండి అసలు. ఏదైనా సరే వారానికి 3 days తినడం మంచిది కాదు అని మీరు చెప్పేది కానీ అర్థమైంది కదండి. అట్టుపండు తింటే బరువు పెరిగిపోతుంది, అట్టుపండు తినేవాను కదా. మీరు అది క్లాస్ చెప్పాక అట్టుపండు కూడా తింటాం మొదలు పెట్టాను. ఏదైనా ఇష్టమైన ఫ్రూట్ అంటే ఏదైనా స్వీట్ గా ఉండేది అయ్యి 2-3 కలిపి తినేసేవాళ్ళం అండి. మీ క్లాస్ చెప్పాక అర్థమైందండి అసలు ఇది ఇలా తినకూడదు అని.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి. అలా క్లాస్ వినాలని ఎందుకు అనిపించిందండి మీకు? బేసిక్‌గా మగవాళ్ళు వినడానికి ఇష్టపడట్లేదండి. సార్ మీరు క్లాస్ వింటే మీరు చెప్పింది మాకు కొద్దిగా తెలుస్తుంది సార్. మీ క్లాస్ వింటేనే మొత్తం అన్నీ తెలుస్తున్నాయండి. హ్మ్. ఏం చేయాలన్నా మీ క్లాస్ కంపల్సరీ అన్నా మీ క్లాస్‌లో అన్నీ మీరు చెప్పినట్టు అసలు మాకు ఎవరు చెప్పరు కదండీ ఇలా గురువుగారు. హ్మ్. ఇప్పుడు జిమ్ చేశానండి. జిమ్ కోచ్ ఉంటాడండి. హ్మ్. నేను చెప్పాడు జస్ట్ మీరు అది చేసుకెళ్ళిపోమని చెప్పాడు తప్ప అసలు చూపించి జిమ్‌లో చూపించాలండి బాగా దగ్గరుండి. అసలు ఏమి ఉండేవి కాదు. హ్మ్. ఇప్పుడు షేక్ తాగేవాడినండి. హ్మ్. ఆ షేకులు కూడా ఇలా తాగండి అంతే. దాని వివరణ చెప్పేవారు కదండీ అసలు ఎవరు మీలాగా. హ్మ్. మీరు ఇవి ఉన్నాయండి. మీరు ఇది తింటే ఇది మంచిది. ఈ ఫ్రూట్స్ తింటే ఇది మంచిది వివరంగా చెప్తున్నారండి. దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది తప్పండి హ్మ్. మీరు చెప్పడం మాకు తెలీదండి అసలు గురువుగారు అటువంటివి. హ్మ్. ఫస్ట్ నాకండి కనవల్లో నాకు తెలీదండి. నాకైతే తెలీదు. హ్మ్. క్లాస్‌లో మీకు బాగా నచ్చినవండి? మీలాగా అంత వివరంగా మాకు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు సార్. మా ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి. హ్మ్. మీ క్లాసెస్ వినటం వల్లనే మా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. నేను చేస్తా ఇప్పుడు మా ఫ్యామిలీ కూడా మీ దగ్గరికి తీసుకొచ్చానండి మొన్న. హ్మ్. హ్మ్. వాళ్ళు కూడా మా మిసెస్ కూడా జాయిన్ అయ్యారండి. మా మామగారు హ్మ్. కూడా. హ్మ్. మా కజిన్ బ్రదర్, మా బావ మొత్తం అందరూ కూడా మీ క్లాసెస్ హ్మ్. వాళ్ళు కూడా వివరంగా వినమని. హ్మ్. వాళ్ళు కూడా వింటున్నారండి క్లాసెస్. ఇంకా అడుగుతున్నారండి. హ్మ్. మేము చెప్పుకుంటాం కదండి. తెలియదండి అసలు కోసం. తినాలి ఏంటి హ్మ్. అనేది. అసలు ఫోన్ చేస్తారన్నమాట అండి. హ్మ్. తర్వాత మీకు హ్మ్. మాధవి మేడం గారు మీకు గైడ్‌గా ఉన్నారు. ఏంటి మాధవి మేడం గారిలో మీకు నచ్చినవి, మీ సర్వీస్‌లో మీకు నచ్చిన పాయింట్స్ ఏంటి? మాకు ఏ డౌట్ వచ్చినా ఫస్ట్ ఆవిడకి ఫోన్ చేస్తున్నామండి. హ్మ్. ఆ టైంలో ఏమైనా సరే హ్మ్. ఆవిడ వెంటనే రెస్పాన్స్ అవుతున్నారండి. వెంటనే మళ్ళీ ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వెంటనే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో వెంటనే తిరిగి కాల్ చేస్తున్నారండి. హ్మ్. ఏం డౌట్ ఉన్నా చెప్తున్నారండి గురువుగారు. హ్మ్. మీకు ఆవిడలో బాగా నచ్చిన ఏదన్నా ఒక విషయం. మీకు ఆశ్చర్యం అనిపించిన విషయం. అవును మేము అడిగే క్వశ్చన్స్ కూడా చాలా వరకు సమాధానం చెప్తారండి. హ్మ్. బాగా ఓర్పు ఎక్కువ అండి ఆవిడకైతే. హ్మ్. ఇప్పుడు ఏమైనా డౌట్ వచ్చి ఒక క్వశ్చన్ అడిగాం అనుకోండి సమాధానం హ్మ్. చెప్తారండి. కాల్ కట్ చేసి హ్మ్. వేరే డౌట్ వస్తే మళ్ళీ వెంటనే కాల్ చేసి మళ్ళీ చెప్తారండి. హ్మ్. తర్వాతండి ఇంచుమించు హలో. ఇటు సాధన చేశాక చాలా మటుకు బరువు తగ్గాక పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి. నెగెటివ్ కామెంట్స్ ఉంటాయి. ఒక 2 పాజిటివ్ కామెంట్స్, 2 నెగెటివ్ కామెంట్స్ చెప్పండి. నేను మీ సాధనలో మొదలు పెట్టాక బరువు తగ్గాక నాకు నీరసం అంటూ లేదండి. హ్మ్. మాకు విపరీతంగా చెమటలు బాగా ఎక్కువ అండి. అసలు చెమట అన్నది పడతలేదండి ఇప్పుడు మేము బాగా. హ్మ్. మా కల్చర్ లో ఆల్ఫా కల్చర్ లో హ్మ్. డే అండ్ నైట్ వర్క్స్ ఉంటాయండి హ్మ్. ఇప్పుడు దగ్గర. హ్మ్. ఎక్కువ సార్లు వాకింగ్ ఎక్కువ చేయాలి గురువు గారు. రుచుటూరు ఎక్కువసేపు హ్మ్. తిరగాలి. హ్మ్. నాకు బాగా ఉపయోగపడిందండి. హ్మ్. హ్మ్. మైనస్ ఏంటంటే మిమ్మల్ని కామెంట్స్ రకరకాల కామెంట్ చేస్తుంటారు మిమ్మల్ని. మరీ దారుణంగా బాగా సన్నపడిపోయో హ్మ్. ఆపరేషన్ హ్మ్. టాబ్లెట్లు వాడుతున్నాం లేదు హ్మ్. అయ్యానండి. తోటి సాధకులకి మీరేం చెప్తారు? ఈ సాధనలో జాయిన్ అవ్వటం అదృష్టం అండి. ఈ గురువు గారు దొరకడం ఇంకా అదృష్టం అండి. ఇంతలా చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు సార్ గురువు గారు. వివరంగా ప్రతిదీ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు అండి. మాకు మీరు దొరకడం అదృష్టం సార్ గురువు గారు. సంతోషం. సంతోషం. ఎవరైనా సరే రాజుగారిని ఏమన్నా మీరేమైనా క్వెషన్స్ కానీ ఏమన్నా అడగాలంటే అడగొచ్చు. మీరు నా పేరు ప్రియా అండి. మీరు ఇలా వర్క్ చేస్తా బయట ఎక్కువ తిరుగుతా ఉంటారు కదా! సో, మీరు వితౌట్ ఫెయిల్ మీ స్కెడ్యూల్ ఎలా మెయింటైన్ చేసేవాళ్ళండి? డైట్ అది? మాక్సిమం 1 అవర్ టైం ఉంటుంది కదండి. ఇప్పుడు 9కి మీల్ తీసుకోమన్నారండి ప్రసాద్ గారు. 9కి తీసుకుంటున్నామండి. మళ్ళీ 1 దాకా ఇది వాటర్ తాగుతాం కదండి. ఆ టైంలో చెరువు కాడికి వెళ్ళొచ్చేవాడిని. నేను వర్క్ చేసుకుని వచ్చేసి మళ్ళీ మీల్ తీసేసుకుని
ఫుడ్ తినేసి మళ్ళీ వెళ్ళేవాడిని చెరువు కాడికి. బయటికి వెళ్ళిన బాక్స్ బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే నేను కూడా పొద్దున్న క్యారేజ్ రెడీ చేసేవారండి ఇంటికాడ, అది తీసుకుని వెళ్ళిపోయేవాడిని. ఇంకా ఎవరైనా మీకు కాంప్లిమెంట్ అయినా చెప్తారా? సార్ జాయిన్ అయ్యాను సార్, మిమ్మల్ని చూస్తే చాలా ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ అండి. సార్ కంగ్రాట్స్ అండి, మిమ్మల్ని చూస్తే చాలా ఇన్స్పైర్ గా ఉంది. నేను సాధన చేస్తున్నాను, మీరాగే అవ్వాలని కోరుకుంటున్నానండి. కంపల్సరీ అవుతారండి. రాజు గారు ఇంకొక డౌట్ అండి, సేమ్ నేను ఇందాకే మాట్లాడాను. ఇప్పుడు అంటే మీరు మీ అంతటి ఓన్ గా మీరు కూడా కుక్ చేసుకొని ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళారనుకోండి, సో ఆర్ ఇప్పుడు ఇంట్లో మీ వైఫ్ అలా లేరనుకోండి, సపోజ్ ఊరు వెళ్ళటము అలా, సో మీ అంతటి మీరు ఓన్ గా మీ స్కెడ్యూల్, మీ డైట్ మీరు ఫాలో అవ్వగలరా, లేకపోతే ఎవరన్నా మీకు అలా చేసిస్తేనే మీరు ఫాలో అవుతానండి? సొంతంగా కుక్ చేసుకుంటానండి. సో మీ అంతటి మీకు అది ఫ్లెక్సిబుల్ ఈజీగానే ఉంది కదా, మీ అంతటి మీరు చేసుకునేలాగా? ఈజీ అండి. రాజు కంగ్రాచులేషన్ అండి. నేను కుట్రేష్, చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది మీది టెస్టిమోనీ. ఒకటి రెండోది మీరు చెప్పింది అదే ఒకటి లెసన్ లాగా ఉంది. అంటే చాలా మంది ఈ మధ్యలో ఇది షేక్ తాగడము, వేరే వేరే జిమ్కి వెళ్ళి సప్లిమెంట్స్ తీసుకోవడము, ఫుడ్ అంతా మానేయడము, సో దానివల్ల చాలా ఇట్స్ గెట్టింగ్ ఇన్ టు నెగటివ్ డైరెక్షన్ లో వెళ్తూ ఉంటారు. అంటే ఇదంతా మార్కెటింగ్ నెగటివ్ గా చేస్తుంటారు. చాలా ఇన్స్పైరింగ్ ఉంది మీరు ఇది స్టోరీ. థ్యాంక్ యూ. 2 months బ్యాక్ 3 సాధన ముందు 2 months నేను చేశాను, షేక్ తీసుకున్నాను, మనీ లాస్ అయింది తప్ప వెయిట్ లాస్ అంతే. అవును, వెరీ ఇంట్రెస్టింగ్ అండి. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్. చాలా సంతోషం రాజు గారు, మీ అనుభవాన్ని మా అందరికీ షేర్ చేసినందుకు సాధకులందరి తరపున చాలా కృతజ్ఞతలు. అయ్యా నేను సురేష్ రాజు అండి, నర్సాపురం నుంచి సార్. చెప్పండి. మీరు ఎంత పర్సెంట్ చేస్తుంటారు సార్? అనుకుంటే ఒక 60, 70, 80, 100% చేశారు కదా 2 months లో ఇంత సక్సెస్ అవడానికి? నేను ప్రసాద్ గారిని నమ్మి 100% చేసినట్టే ఉన్నాను సార్. నేను 2 months అసలు ఏం ముట్టుకోలేదు. ఓన్లీ గురుగారు ఏం చెప్తే అది తీసుకున్నా చెప్ప ఇంకేం ముట్టుకోలేదండి అసలు. 1 time కూడా అన్వి తీసుకోలేదు సార్? లేదండి. రికార్డ్ అండి. వెయిట్ లాస్ అవ్వాలండి, అది ఒకటి బాగా కలిసండి. గురుగారు చెప్పిన దాన్ని బట్టి ఫాలో అయింది తప్పండి. ఎప్పుడన్నా సాధారణంగా బయటికి వెళ్తే బయట ఏమైనా ఫుడ్ తినేవాళ్ళు తప్పండి, జోలికి వెళ్ళలేదండి అసలు. లేదంటే మనకి ఏంటంటే బై బర్త్ అన్వి అలవాటు ఉంటుంది, అటువంటిది మీరు 2 months అసలు మానేశారంటే రికార్డ్. గురువు గారి మీద చాలా చాలా ఇంప్రెస్ అయ్యారు మీరు. అది ఆయన చెప్పడం వల్లేనండి, లేకపోతే ఈ హనీవి లేకుండా రోజు వెళ్ళేది కదా. సార్ నన్ను ఎవరైనా ఏమైనా అడిగేమైనా ఉన్నాయా ఆయన గురించి కానీ, లేదంటే దీని గురించి కానీ ఏమన్నా ప్రత్యేకంగా? అయ్యా మీరు వీడియో అప్లో పెట్టేసుకోవచ్చు. నేను చెప్పే 2 points మటుకు ఒకటి చెప్తానండి. సో బరువు విషయంలో మటుకి ఈ రకరకాల బయట ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి మటుకి ఫాలో అవ్వద్దు. ఎందుకంటే మేము దాని మీద చాలా మంది మాకు ఎప్పుడు వింటూ ఉంటాం. ఈ ముఖ్యంగా ప్రత్యేకంగా ఇప్పుడు ఏదైతే ప్రొడక్ట్ పేర్లు చెప్పారో నేను మెన్షన్ చేయట్లేదు, దానివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మేము అన్ని చూసాం కాబట్టి చెప్తున్నాము. అలాంటి కొన్ని రకాల కంప్లైంట్స్ ని ఐడెంటిఫై చేయడానికి చాలా సంవత్సరాలు పెట్టేస్తుంది. కాబట్టి మీరు బరువు ఎక్కువ వస్తే నష్టం ఉండొచ్చు, నేను కాదని చెప్పను, కానీ ఇలాంటివి వాడడం వల్ల ఇంకా ఎక్కువ కాంప్లికేట్ అవుతుంది. ఆ విషయాన్ని బట్టి గుర్తుపెట్టుకోండి. సో ఓకే, కాబట్టి టైం అయింది, మంత్రం చెప్పుకొని మనం పూజ చేద్దాం. పద్మాసనం, నడుమిటారు, నమస్కార ముద్ర, దుర్ది నివారణ మంత్రం. ఓం విశ్వాని దేవ సవితర్ధురితాని పరాశవయద్భద్రం తన్న ఆశవ. అందరికీ నమస్తే అండి. అందరికీ నమస్తే. అందరికీ నమస్కారం.